నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ఎన్ఎంఎంఎస్ నవోదయ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాగే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బాగా ఉపయోగపడే ఫ్రాక్షన్స్ లెసన్లో చెప్తున్నానండి. ఇప్పుడు అందులో లెసన్ 7 ఫ్రాక్షన్స్ని ఏ విధంగా అసెండింగ్ ఆర్డర్లో అమర్చాలి అన్నది ఈ లెసన్లో చూద్దామండి. జనరల్గా నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అమర్చవచ్చండి, చాలా ఈజీగా. అలాగే డిసెండింగ్ ఆర్డర్లో కూడా అమర్చవచ్చు. కానీ ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లోని డిసెండింగ్ ఆర్డర్లో అమర్చడం కొద్దిగా కష్టతరం అండి. కానీ మనం ఈ లెసన్ ద్వారా చాలా ఈజీ చేసుకోవచ్చండి. మరి అలా అసెండింగ్ ఆర్డర్లో అమర్చవచ్చో ఈ 3 ఫ్రాక్షన్స్ని ఈ వీడియో ద్వారా చూద్దాం. ముందుగా ఎల్సిఎం కట్టాలండి. డినామినేటర్స్ని ఎల్సిఎం కట్టాలి. 4, 8 and 10 ఈ మూడింటిని కూడా ఎల్సిఎం చేయాలండి. ఫస్ట్ ఈ 3 కూడా 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతాయి. ఈ 4 అనేది 2 టేబుల్లో 2 టైమ్స్ అండి. 2 2s are 4. మరి ఈ 2 టేబుల్లో 8 2 4s are 8. మరి 10 అన్నది 2 5s are 10. మరలా ఈ 2 కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి. కానీ ఇది అవ్వదండి. ఈ 2 అవుతున్నాయి కాబట్టి మనం 2 టేబుల్ని తీసుకోవచ్చు. 2 టేబుల్ తీసుకుంటే ఈ 2 టేబుల్లో ఈ 2 అనేది 1 టైము, ఈ 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్. మరి 2 టేబుల్లో 5 పోదు. మరి ఏం చేద్దాం? ఆల్రెడీ ఎల్సిఎంలో చెప్పాను. 5ని అదే విధంగా కిందకి డౌన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని మనం మల్టిప్లై చేయాలండి, గుణకారం చేయాలి. 2 into 2 into 1 into 2 into 5. ఇప్పుడు చూద్దామండి. 2 2s are 4. 4 వచ్చింది కదండి. ఆ 4 1s are 4. మరలా 4 వచ్చింది. 4 2s are 8. 8 వచ్చింది కదండి. ఆ 8 into 5. 8 5s are 40. ఎల్సిఎం 40 వచ్చిందండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకొని వేసుకున్నాను. ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ డాష్. అలా రెండవది 6/8 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ డాష్. మూడవది 3/8 3/10 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ డాష్. ఎల్సిఎంలో వచ్చినటువంటి ఆన్సర్ని క్లియర్గా చెప్తున్నాను. ఎల్సిఎంలో వచ్చినటువంటి ఆన్సర్ని ఇక్కడ వేసుకోవాలండి. 4 దేంతో మల్టిప్లై చేస్తే 40 అవుతుంది? 10తో మల్టిప్లై చేయాలి. 4 10s 40 అంటే 10. అదే 10 అని పైన కూడా వేసుకోవాలండి. 2 10s 20. మరలా 8 40 అవ్వాలంటే ఎన్ని టైమ్స్ అండి? 5 టైమ్స్. 5 వేసుకున్నాను. పైన కూడా 5 వేసుకోవాలి. 6 5s are 30. మరలా 40 10 టేబుల్లో 40 ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. మరలా అదే పైన వేసుకోవాలి. 3 4s are 12. చూసారండి, ఇవన్నీ కూడా ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్లోకి మారిపోయాయండి. ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్లోకి మారిపోయాయి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ చూద్దామండి. మనం వాల్యూస్ వచ్చాయి కదండి, లైక్ ఫ్రాక్షన్స్లోకి మారిపోయాయి కదా. ఇందులో అన్ని డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. న్యూమరేటర్లో ఏదైతే చిన్న వాల్యూ ఉందో అదే చిన్న ఫ్రాక్షను. అప్పుడు 3/10 ఫస్ట్ది. తర్వాత చిన్నదే ఉంది, 12 అయిపోయింది. 30 20 ఉంది కాబట్టి 20 చిన్నది. కాబట్టి 2/4 అన్నది నెక్స్ట్ స్మాల్ ఫ్రాక్షన్ అనమాట. మరి నెక్స్ట్ ఏంటండి? 6/8. మరి డిసెండింగ్ ఆర్డర్ మీకు తెలుసా? అసెండింగ్ ఆర్డర్ ఆపోజిటే కదండి డిసెండింగ్ ఆర్డర్. మరి డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది 6/8 4/4 3/10. చూసారండి, మనం ఈ అసెండింగ్ ఆర్డర్ని అమర్చేటప్పుడు ఫ్రాక్షన్స్ని ఫస్ట్ ఆఫ్గా డినామినేటర్స్ని ఎల్సిఎం చేయాలండి. చేసి ఫ్రాక్షన్స్ తీసుకొని లైక్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసి న్యూమరేటర్ చిన్నదాన్ని ఫస్ట్ వేస్తాం, న్యూమరేటర్ పెద్ద అయ్యి కొద్ది ఇలా అసెండింగ్ ఆర్డర్లోకి అమర్చాం.
మరి నా లెసన్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి నా లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ఉపయోగపడే మరిన్ని వీడియోలు మీరు చూడండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.